కొంచెం ఇబ్బందిలో ఉన్నా మంచి టైంలో పడ్డాయి. అంతే, చాలా హ్యాపీగా ఉన్నా. తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయా? హ్యాపీనా మరి నువ్వు? హ్యాపీ. మరి మీ మమ్మీ డాడీ ఏం చేస్తారా డబ్బులు? చదువుకి, ఇంకా బుక్స్. మరి నారా లోకేష్ గారికి ఏం చెప్తారు? మా తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి సార్. ఎంత పడ్డాయి? 26,000 సార్. 26,000. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు పిల్లలు. లాస్ట్ ఇయర్ పడ్డాయా? లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయి. మరి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కలిపి మరి డబ్బులు పడినట్టేనా? పడాయి సార్. హ్యాపీయా మరి? హ్యాపీయే. మరి ఏం చెప్తారు, కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది మరి? బానే ఉంది, బానే చేస్తుంది. లోకేష్ గారు ఎలా చేస్తున్నారు మరి? బానే చేస్తుంది. పిల్లలకి అన్ని బానే ఉన్నాయి కదా. మీ పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? 7th ఒకరు 5th ఒకరు. 7th ఒకరు 5th ఒకరు. లాస్ట్ ఇయర్ 26,000, ఈ ఇయర్ 26,000 పడ్డాయి సార్. హ్యాపీయే. ఓకే. ఏం చదువుతున్నావమ్మా? ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నావు. ఓకే. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. హ్యాపీయేనా మరి? మమ్మీ డాడీ హ్యాపీ ఫీల్ అవుతున్నారా? పడ్డాయమ్మా? పడ్డాయి సార్. లాస్ట్ ఇయర్ పడ్డాయా? లాస్ట్ ఇయర్ పడ్డాయి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు ఆడపిల్లలు. ఏం చదువుతున్నారు పిల్లలు? జేకే హై స్కూల్. హ్యాపీ హ్యాపీ అండి, చాలా సంతోషం. ఎంత పడ్డాయి ఇప్పుడు డబ్బులు కిందటి వేరికి 26,000 పడ్డాయి. మరి ఇప్పుడు అలాగే పడుతుంది. మొత్తం 52,000 పడ్డాయి. 52,000 కాదు, ఇద్దరు ఆడపిల్లలు. అదే ఇద్దరు లాస్ట్ ఇయర్ ఇప్పుడు కలిపి 52,000. హ్యాపీనా మరి? హ్యాపీ. బాగా చదువుతున్నారా పిల్లలు? మా పిల్లలు బాగా సార్. అంటే గవర్నమెంట్ బాగానే పనిచేస్తుందా? ఆయన వచ్చిన కదా బాగానే ఉంది సార్. మాకైతే బాగానే ఉంది, చాలా బాగుంది. థ్యాంక్స్. పడ్డాయి కదా మీ స్కూల్లో? అదే డబ్బులు పడ్డాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుందా? మరి నారా లోకేష్ గారికి ఏం చెప్తారు? థ్యాంక్ యూ. పడ్డావండి. లాస్ట్ ఇయర్ పడ్డావి, ఇప్పుడు పడ్డావి. మొత్తం 52,000 పడ్డావి. డబ్బులు సంతోషంగా ఉన్నాం. సార్ లోకేష్ గారు సంతోషం. పిల్లలిద్దరికి ఫ్యూచర్గా బాగుందండి అంతాను. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? పాప 8th చదువుతుంది, పాప 5th చదువుతుందండి. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. బ్యాగ్స్, బట్టలు అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. బాగా ఉన్నారు సార్ పిల్లలు, బాగా చదువుతున్నారు. స్టడీ కూడా బాగుందండి. హ్యాపీగా ఉంది. ఏం చదువుతున్నావు మనం? 8th క్లాస్ చదువుతున్నా. ఓకే. స్కూల్లో బుక్స్, డ్రెస్, యూనిఫామ్ మొత్తం అన్ని ఇచ్చారా? అన్ని ఇచ్చారు. హ్యాపీగానే ఉంది మరి? హ్యాపీగా ఉంది. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎంత పడ్డాయి చెప్పావా మరి? మీ మమ్మీ డాడీకి తెలుసా? తెలుసా? ఎంత పడ్డాయి డబ్బులు? 26,000. ఇద్దరికి కలిపా? ఎవరెవరికి? మా చెల్లికి, నాకు. తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయా? హ్యాపీనా మరి నువ్వు? హ్యాపీ. మరి మీ మమ్మీ డాడీ ఏం చేస్తారా డబ్బులు? చదువుకి, ఇంకా బుక్స్ అని చదువుకోండి. మరి నారా లోకేష్ గారికి ఏం చెప్తారు? థ్యాంక్ యూ, ధన్యవాదాలు అని చెప్పి. అమ్మ తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయండి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు అబ్బాయిలు. 26,000 పడ్డాయి. లాస్ట్ ఇయర్ 26,000 పడ్డాయా? పడ్డాయి సార్. 52,000. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం రిలీజ్ చేశారు. అంటే ప్రతి పిల్లవాడికి ఇవ్వాలన్న దీంతో ఇస్తూ ఉన్నారు. అంటే గతంలో చూసుకుంటే ఒకరికి ఇచ్చేవారు, ఇప్పుడు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. మీకేమనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది అండి. బాగుంది. కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుందమ్మా? బాగానే చేస్తుందండి. అమ్మ తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయండి. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలండి. ఏం చదువుతున్నారు? పాప 3rd క్లాస్, బాబు 3rd క్లాస్, పాప 5th క్లాస్. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. లాస్ట్ ఇయర్ డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎంత పడ్డాయి? 26,000 పడ్డాయి. ఈ ఇయర్ కూడా పడ్డాయండి. 52,000. 52. హ్యాపీనా మరి? చాలా హ్యాపీ. అమ్మ తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయండి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు, పాప బాబు. ఏం చదువుతున్నారు? 7th పాప, 3rd బాబు. ఓకే. ఇద్దరు పిల్లలకి డబ్బులు పడ్డాయి కదా. లాస్ట్ ఇయర్ డబ్బులు పడ్డాయి? లాస్ట్ ఇయర్ పడ్డాయి. ఎంత పడ్డాయి లాస్ట్ ఇయర్? 26,000 పడ్డాయి. ఈ ఇయర్ 26,000 పడ్డాయి. మొత్తం 52,000 పడ్డాయి. 52,000 పడ్డాయి. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. హ్యాపీగానే ఉందా? మరి నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను. కొంచెం ఇబ్బందిలో ఉన్నా మంచి టైంలో పడ్డాయి. అంతే, చాలా హ్యాపీగా ఉన్నాం.
సరే. ఓకే, మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు కదా, బుక్స్, బెల్ట్, యూనిఫామ్ అన్ని ఇచ్చారు కదా, అన్నీ ఇచ్చారు, బుక్స్ బ్యాగ్ అన్నీ ఇచ్చారు. అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది కదా, మరి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది, పర్లేదు సార్, అంతా బాగానే చూస్తుంది గవర్నమెంట్, చాలా బాగా చదువుకుంటున్నారు బాగానే చదువుతున్నారు. బాగానే చదువు. పేరెంట్ మీటింగ్ వెళ్తున్నారా? పంపిస్తున్నారా? మీరు వెళ్తున్నారా? నెక్స్ట్ శుక్రవారం 24ని మీటింగ్ అని వెళ్తాం. హ్యాపీ. మరి హ్యాపీ. అమ్మా, ఏం చదువుతున్నావు? 7th. 7th చదువుతున్నావు. స్కూల్లో అంత బాగానే ఉందా? అంత బాగానే ఉంది. టీచర్స్ అన్ని బాగా చెప్తున్నారు మీకు? మీకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? హ్యాపీనా? మరి హ్యాపీ. తల్లికి వందనం డబ్బులు పడ్డాయండి? పడ్డాయి. ఎంతమంది పిల్లలు మీకు? 2. ఏం చదువుతున్నారు? 6th, 2nd. ఓకే, 6th సెకండ్ చదువుతున్నారు. లాస్ట్ ఇయర్ డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎంత పడ్డాయండి? 13,000. 26,000 పడ్డాయి. ఈ ఏడాది 26,000. మొత్తం 52,000 పడ్డాయి. 52,000 పడ్డాయి. మీకు హ్యాపీనా? మరి ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉందండి, ఎలా పని చేస్తుంది కూటమి ప్రభుత్వం? బాగానే పనిచేస్తుంది. హ్యాపీనా? మరి నారా లోకేష్ గారికి ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్తాం. మీ మెసేజ్ చూపిస్తారా ఒకసారి? డబ్బులు పడింది ఇప్పుడు డబ్బులు పడేది స్క్రీన్లోని చూడండి. 26,000 డబ్బులు జమ అయినట్టు బ్యాంక్ అకౌంట్కి చూపిస్తూ ఉంది. మీ అకౌంట్లో డబ్బులు పడగానే మీకు ఏమనిపించిందమ్మా? ఫీజులు నెక్స్ట్ కట్టాలని. హ్యాపీ. తల్లికి వందనం డబ్బులు పడ్డాయండి మీకు? మాకు పడ్డాయండి, మాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయండి మాకు, బాగానే పడ్డాయి. కరెక్ట్ 22వ తారీఖు అన్నారు, 22వ తారీఖు కరెక్ట్గా పడ్డాయండి. కొంచెం పోస్ట్ పోన్ అయింది అంతేగాని కరెక్ట్ టైం చెప్పారు, బాగానే పడ్డాయి. ఈసారి లాస్ట్ ఇయర్ కూడా బాగానే పడ్డాయి. మాకైతే హ్యాపీగా ఉంది. ఎంతమంది పిల్లలండి మీకు? మాకు ఒక అబ్బాయి అండి పడ్డాయండి, బాబుకి ఒకటి 13,000 పడ్డాయి. 30,000 చెప్పినట్టుగా 1500 2,000 స్కూల్కి వెళ్తుంది అన్నారు. 13,000 పడ్డాయి. హ్యాపీనా? మరి హ్యాపీగా ఉందండి మాకు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉందండి? పర్లేదండి, బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది ప్రభుత్వం అయితే. అలాగే ఇంకా 3 years ఉంది, అలాగే ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా అయితే పర్లేదు. మరి నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ రోజు కృతజ్ఞతలు చెప్తున్నాను, తల్లికి వందనం వేశారు కాబట్టి పర్లేదు, ఆయన కృతజ్ఞతలు చెప్తుంటాం.